వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ రోజు వీడియో వచ్చేసి మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ని అందరూ చూసేయండి. ఏ టెంపుల్ అంటే మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. కొండపై ఉంటుంది. పోవడానికి దారి కారు వెహికల్స్ ఏవైనా పై దాకా వెళ్తాయి. హైదరాబాద్ నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భువనగిరి నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మౌత్కూరు నుంచి అయితే 24 కిలోమీటర్లు, నల్గొండ నుంచి 55 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది పురాతనమైన టెంపుల్ అన్నమాట. టెంపుల్ అడ్రస్ వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలో మత్స్యగిరి కొండలపై వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి కోరికలు తీర్చే స్వామిగా అందరూ కొలుస్తారు. దీనికి ఈ టెంపుల్ కి ఒక హిస్టరీ కూడా ఉందన్నమాట. పూర్వం వ్యోములు అనే ఋషువులు జనసంచారం లేని ప్రశాంత ప్రదేశం కోసం వెతుకుతుండగా మత్స్యగిరి కొండపై చేరి తపస్సు చేస్తుండగా దుష్ట శక్తులు వారి తపస్సును చెడగొడుతున్న సమయంలో హిరణ్యకశిపుని సంహరించి ఉగ్ర నరసింహస్వామిగా ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి వచ్చాడు. దీంతో ఋషులంతా తమను దుష్ట శక్తులను బారి నుంచి రక్షించమని నరసింహస్వామిని అడిగినారనమాట. అడిగితే వారి ప్రార్థనను మన్నించి స్వామి దుష్ట శక్తుల నుంచి పూనుకున్నాడు. అప్పుడు ఆ ఫైటింగ్ లో పెద్ద శబ్దాల మధ్యన ఆ గుట్ట 3 ముఖాలుగా 3 గుండాలుగా మారిందనమాట. చాలా గ్రామ రూపంగా వెలిసిన స్వామి పాదాల నుంచి జలం ప్రవహిస్తుండగా ఆ గుండాలను నింపింది. దీంతో మనులు ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అభిషేక పూజ తీర్థాలను మునులు ఆ కొలంలో వెళ్ళగా నారమూరుడై స్వామి మత్స్యగిరి అవతారంలో దర్శనమిచ్చాడు. వేల తీరులో స్వామిని కొలిచిన మనులు గల కొండ, అందుకే దీనిని వేముల కొండ అని కూడా పిలుస్తారు. అక్కడికి ఎక్కువ శాతం కార్తీక మాసాలలో శనివారం, ఆదివారం, సప్తమి, దశమి ఆ టైంలో ఎక్కువగా చాలా మంది భక్తులు వస్తుంటారు. టెంపుల్లో ఉన్న రావి చెట్టుకి అభయ వృక్షం అని పేరు. సంతానం లేని వారు, ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొబ్బరికాయను చెట్టుకు ముడుపు కడితే ఏది కోరుకుంటే అది జరుగుతుందని అక్కడ భక్తులు నమ్ముతారనమాట. టెంపుల్ పైన ఒక కోనేరు లాగా ఒక గుండం కూడా ఉంటది గుడి దగ్గర. ఆ గుడి 3 గుండాలుగా మారిందని చెప్పాను కదా. నామలగుండం, విష్ణుగుండం, మాలగుండం అని పిలుస్తారు. ఇప్పుడు మనకి ఉండే గుడి లక్ష్మీనరసింహస్వామి ఉండే గుడి మిడిల్ లో ఉంటది అనమాట. దాని మిడిల్ లో ఉన్న గుడి చుట్టూ 4 కొండలు ఉంటాయి. 5 కొండలు మధ్యలో ఈ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిందనమాట. ఒక బండ పైన చాప రూపంలో వెలిసినారు. అందుకే మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి అంటారు. ఇక్కడ కింద మనం వెళ్ళే ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కింద చాలా ప్లేస్ ఉంటాయి. చిన్న చిన్న సత్రాలు కూడా ఉంటాయి. అక్కడ ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మొక్కుకున్న వాళ్ళు, ఎవరైనా ఏదైనా యాటను కోచుకున్న వాళ్ళు అందరు ఎవరైనా సరే అక్కడ వెళ్ళి స్టే చేయడానికి కూడా వీలుంటది. అక్కడ కింద ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. చిన్న ఊరు మధ్యలో ఉంటది అన్నమాట. కొండలు చుట్టూ చిన్న రోడ్డు. అది పాత ఫస్ట్ లో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ నుంచి వెళ్ళే వాళ్ళు. ఇప్పుడు రోడ్డు ద్వారా పైకి వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. ఆ టెంపుల్ కు వెళ్ళడానికి 3 దారులు ఉన్నాయి అన్నమాట. ఇది ఫస్ట్ నుంచి ఉన్న దారి అన్నమాట. ఇప్పుడు స్టెప్స్ ఎక్కడానికి లేదు, అవన్నీ కూడిపోయినాయి. ఇంకా వెహికల్ తోటే అందరు, చాలా వరకు అయితే వెహికల్ తోటే వెళ్తారు. సేమ్ శ్రీశైలం లాగా ఇట్లా చుట్టూ కొండ చుట్టూ ఇట్లా దారి ఉంటది పై వరకు వెహికల్స్ తోటే వెళ్తారు. పైకి వెళ్ళిన తర్వాతకి అక్కడ ఒక కొంచెం దూరంలో
వెళ్తుండగా అక్కడ కొబ్బరికాయలు కనిపించినాయి. మేము ఆపి కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళినాం అన్నమాట. చాలా తక్కువ ఏమంటారు షాప్స్ ఉంటాయి, ఎక్కువ షాప్స్ ఉండవు. పైన మనకు షాప్స్ ఉంటాయి. ఇక వెళ్తుంటే దారిలో కనిపించిందని చెప్పేసి ఒక కొబ్బరికాయలు తీసుకొని పైకి వెళ్తున్నాం. బయట ఉంటది, గుట్ట పైన ఉంటది అనమాట టెంపుల్ వచ్చేసి. మనం ఇప్పుడు కొంచెం టెంపుల్ కి దగ్గరలోకి వెళ్ళినాము. ఇక కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి స్టాచ్యూ. చాలా పెద్ద ఉంటది, చాలా బాగుంటది. ఇక్కడ ఇక్కడ కూడా ఆపేసి వెళ్ళొచ్చు పైకి. కాకపోతే కొంచెం పైకి ఉంటుంది కాబట్టి పై వరకు వెహికల్స్ వెళ్ళడానికి ఉందన్నమాట. ఇక్కడ కారు పూజలు, వెహికల్స్ ఏవైనా సరే పూజలు ఇక్కడ పూజలు చేస్తారు ఆంజనేయ స్వామి దగ్గర. అలా కొంచెం పైకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ టికెట్ తీసుకోవాలి ఎంట్రీలో. వెహికల్స్ కి వీటికైనా సరే టికెట్ తీసుకోవాలి. అలా టికెట్ తీసుకున్నాక కొంచెం ముందుకు వెళ్తే మనకు కార్ పార్కింగ్ చేయడానికి అక్కడ ఉంటది. అక్కడ లెఫ్ట్ సైడ్ శివాలయం, శనిగ్రహాలు ఉంటాయన్నమాట. ఇప్పుడే కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ వరకే లాస్ట్ అన్నమాట. ఇక్కడ కార్ పార్కింగ్ చేసేయాలి. ఇంకా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళడమే. అక్కడ సైడ్ కింది సైడ్ ఒక టెంపుల్ కనిపిస్తుంది, అది శివాలయం. ఇప్పుడే కొంచెం కడుతున్నారు అన్నమాట. ఇక్కడ పార్కింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. వెయిట్ ఫర్ ది పార్ట్ 2.